నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో ఒక చోట డౌట్ ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కరెక్ట్. మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు, మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా. ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి దలా నేను లేచి వెళ్ళిపోతాను. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వద్దురా నాయన కాంట్రవర్సీ ముద్దు దగ్గరికి ఎందుకు వెళ్తావు? పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్లు ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి, మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. కృష్ణ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆ విషయం మాకు తెలుసులే. 2.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. కన్నప్ప గురించి అడుగుతాను సార్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము, తీయడము, అది భావ్యమంటారా? నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు, మేము నమ్మి. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. చిన్న బ్రేక్ తీసుకో. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చెప్పురా. అది పొరపాటు. మా అందరి పైన ఆయనకి, మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. నటుడు గురించి బాగా చెప్పారు. మరి వాళ్ళు వాడుకుంటున్నారా? ఎవరు సార్? అలా నటుండి. అయ్యో ఈయన మామూలు టైం కాదే ప్రకాశం, ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? ఏమండో ఇది విన్నారా? జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. సిగ్గా, భయమా, గౌరవమా? బావుడికి నమస్కారం. ఇది జనరేటర్ లో చక్కెర పోసారు, మర్డర్ ప్లాన్ అని. ఇది మర్డర్ ప్లాన్ చక్కెరతో చేస్తారా అని చెప్పి కొత్తగా ఇన్సల్ట్. ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు? మీ గట్టికి నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? జనరేటర్లో ఎవరైనా చక్కెర, ఉప్పు, నీళ్ళు పోస్తే అది ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది. అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. ఇండస్ట్రీకి పెద్దగా నాన్నగారుండి ఆయన మిగతా విషయాలన్నీ గొడవలని ఆపే ఇంట్లో గొడవ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక 50%కి తెలియదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్పు, అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు, మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి, మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు మీరు. ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి దలా నేను లేచి వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూ రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అలా ఉన్నారు చూస్తుంటే అనరా, మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? ఇంకో ప్రశ్న సార్, సార్ ఆస్తుల పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు. చిన్నపిల్ల ఈజీ క్వశ్చన్ చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఏమండి, నేను ఒకటి చెప్తాను. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడారు.
బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ ఎంజాయ్ అది చేయట్లేదు కదా. ఒకటి చెప్తా, అది మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.